ఈ అసోసియేషన్ వాళ్ళకి నా నమస్కారం. సాధారణంగా నేను కానీ కృష్ణ కానీ ఒక ఫంక్షన్ ఒప్పుకున్నామంటే టైంకి అయిపోతుంది. టైం కావడం కాదు, ఇంత ఖాళీ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇంత ఖాళీగా పెట్టి మాకు సన్మానం చేస్తానంటే ఎందుకయ్యా? చిన్నప్పటి నుంచి అన్ని సన్మానాలకు వెళ్ళాను. నా 7వ ఏట నుంచి ఆర్టిస్ట్ అయ్యాను. అప్పుడు కూడా చిన్నపిల్లలు చూడడానికి కూడా అంత జనం ఉండేవాళ్ళు. ఇవాళ జనమే లేకుండా కూర్చొని పాపం మిమ్మల్ని మీకోసం నేను మాట్లాడుతున్నా. మీరన్నా వచ్చినందుకు నాకు చాలా సంతోషం. నిజంగా అవార్డ్స్ అనేది రావాల్సిందే. అది మన తెలంగాణ ప్రభుత్వంలో ఇది నాకు 2వ అవార్డు. తెలంగాణ ప్రభుత్వంలో మనకి అల్లూరి సీతారామరాజు 40 ఇయర్స్కి ఇక్కడ సన్మానం చేశారు. నేను మన అభిమానులతో కొంచెమైనా అభిమానులతో కలవాలని నేను వచ్చాను. నిజంగా అయితే నాకు ఇవాళ 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. అంటే అది కూడా నేను వదిలేసుకొని వాళ్ళు వచ్చాను నేను. కానీ ఇక్కడ చూస్తేనేమో నిరాశ కలిగింది, నాకు చాలా చాలా నిరాశ కలిగింది. అది పోనీలేండి, వచ్చేంత వరకు నాకు చాలా సంతోషం. నిజంగా సన్మానం అంటే ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, ఒక టెక్నీషియన్స్ కానివ్వండి, ఎవరికన్నా కానివ్వండి, సన్మానం అంటే ఒక టానిక్ లాగా. ఆ సన్మానం ఆ ఆర్టిస్ట్కి ఒక గొప్ప మైల్ రాయిలాగా. ఎన్ని సన్మానాలు జరుగుతాయి, దాంట్లో ఒకటి అని అనుకున్నాము. ఓకే, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ.